మనుషుల ప్రపంచానికి దూరంగా ప్రకృతి రాజ్యమేలే ప్రదేశం ఇది. ఇక్కడి ఎక్స్ట్రీమ్ కండిషన్లో సర్వైవ్ కావడానికి చిన్న పెద్ద అని కాకుండా ప్రతి జీవి రోజు చావుతో పోరాడాల్సి వస్తుంది. ఇదే అమెజాన్ రెయిన్ ఫారెస్ట్. ఇది మన ప్రపంచంలోని అతిపెద్ద ఫారెస్ట్. ఇది దాదాపు 55 లక్షల చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో విస్తరించి ఉంది. ఈ రెయిన్ ఫారెస్ట్ 9 దేశాల సరిహద్దులోకి వస్తుంది. అందులో 60% బ్రెజిల్లోనే ఉంది. ఈ రెయిన్ ఫారెస్ట్ చాలా పెద్దది. దీన్ని ఒక దేశంగా పరిగణిస్తే దాని పరిమాణం ప్రపంచంలోనే 7వ అతిపెద్ద దేశంగా ఉంటుంది. ప్రస్తుతం 7వ అతిపెద్ద దేశంగా మన భారతదేశం ఉంది. మన భారతదేశం 32,80,000 చదరపు కిలోమీటర్లు విస్తరించి ఉంది. అంటే అమెజాన్ రెయిన్ ఫారెస్ట్ మన భారతదేశం కంటే 1.5 రెట్లు పెద్దది. అమెజాన్ రెయిన్ ఫారెస్ట్ ఇప్పుడు ఎంత పెద్దదో మీరు ఊహించుకోగలరు. అందుకే దీన్ని లంగ్స్ ఆఫ్ ద ఎర్త్ అని కూడా పిలుస్తారు. ఈ అమెజాన్ రెయిన్ ఫారెస్ట్ చూడడానికి ఎంత ప్రశాంతంగా అందంగా కనిపిస్తుందో అంతకంటే చాలా ప్రమాదకరమైనది. ఈ ఫారెస్ట్లోని కొన్ని రకాల జంతువులు, పక్షులు మరియు చెట్లు చాలా ప్రమాదకరమైనవి. అలాగే ఇవి ప్రపంచంలో ఇక్కడ మాత్రమే కనిపిస్తాయి. అంతేకాకుండా అమెజాన్ రెయిన్ ఫారెస్ట్ మధ్యలో నుండి అమెజాన్ నది ప్రవహిస్తుంది. ఈ నది పొడవు 6,400 కిలోమీటర్లు. ఇది నైల్ నది తర్వాత ప్రపంచంలోనే 2వ అతిపెద్ద నది. ఈ నదిలో ఎన్నో రహస్యాలు మరియు భయంకరమైన జీవులు దాగి ఉన్నాయి. గ్లోబల్ చాట్స్ తెలుగు ప్రేక్షకులకి స్వాగతం. అమెజాన్ నదిలో చాలా ప్రమాదకరమైన జీవులు కనిపిస్తాయి. ఇవి అమెజాన్ నదిలో తప్ప మరి ఎక్కడా కనిపించవు. అందులో మొదటిది గ్రీన్ అనకొండ. అమెజాన్ నదిలో కనిపించే ప్రపంచంలోనే అతిపెద్దదైనది గ్రీన్ అనకొండ. ఇది 30 అడుగుల పొడవు మరియు 250 కిలోల బరువు ఉంటుంది. ఇది విషపూరితం కానప్పటికీ దాని శరీర బలం కారణంగా ఇది అతిపెద్ద జంతువులను కూడా చంపగలదు. ఈ అనకొండ జింకలను, అడవి పందులను, జాగ్వార్లను కూడా చంపగలదు. ఒక్కసారి ఒక జంతువును తిన్న తర్వాత ఈ అనకొండ నెలల తరబడి తినకుండా జీవించగలదు. ప్రపంచంలోనే అతిపెద్ద మొసళ్ళు అమెజాన్ నదిలో కనిపిస్తాయి. వీటిని బ్లాక్ కేమన్ అని పిలుస్తారు. అమెజాన్ నదిలో కనిపించే ఈ బ్లాక్ కేమన్ మొసళ్ళు ప్రమాదకరమైనవే కాదు, చాలా అగ్రెసివ్ క్రొకడైల్స్. బ్లాక్ కేమన్స్ 9 నుండి 20 అడుగుల పొడవు ఉంటాయి. ఇవి 400 కిలోల వరకు బరువు ఉంటాయి. ఇవి పొడవుగా మరియు బలంగా ఉండడంతో పాటు వాటి డార్క్ స్కిన్ కలర్ వల్ల ఇతర మొసళ్ళ నుండి భిన్నంగా కనిపిస్తాయి. ఇంకా ఇవి 80 సంవత్సరాల వరకు జీవించగలవు. అమెజాన్ నదిలో కనిపించే ఒక జాతి చేపలు చాలా ప్రమాదకరమైనవి. 24 అంగుళాల వరకు ఉండే ఈ చేపను పిరన్నా అని పిలుస్తారు. పిరన్నాను ప్రపంచంలోనే అత్యంత అగ్రెసివ్ చేపగా గుర్తిస్తారు. ఈ చేప సైజులో చిన్నదైనా కూడా ఇతర పెద్ద చేపల మాదిరిగానే ప్రమాదకరమైనది. సాధారణంగా ఇవి చనిపోయిన జంతువులను తింటాయి. కానీ ఇవి ఎప్పుడైతే చాలా ఆకలిగా ఉంటాయో వాటికంటే పెద్ద జంతువులను మరియు మానవులను కూడా వేటాడగలవు. అమెజాన్ రివర్లో ఇంకొక రకమైన చేప ప్రజాతి కనిపిస్తుంది. ఇవి చూడ్డానికి చాలా భయంకరంగా ఉంటాయి. వ్యాంపైర్ ఫిష్ లేదా పయోరా అని పిలుస్తారు. ఈ చేప 2 నుండి 3 అడుగుల పొడవు ఉంటుంది. దీని కింది జాలో 2 పెద్ద షార్ప్ టీత్ ఉంటాయి. వాటి సహాయంతో ఇతర చేపలను వేటాడుతుంది. ఇవి మనుషులపై ఎప్పుడూ దాడి చేయలేదు, కానీ ఎప్పటికైనా ఇవి మనుషులకు ప్రమాదకరమే. అమెజాన్ నదిలో ఒక రకమైన షార్క్ చేప కనిపిస్తుంది. దీన్ని బుల్ షార్క్ అని పిలుస్తారు. బుల్ షార్క్ 11 అడుగుల పొడవు మరియు 227 కిలోల బరువు ఉంటుంది. బుల్ షార్క్ ప్రపంచంలోని అత్యంత ప్రమాదకరమైన చేపలలో ఒకటి. ఈ చేప ఉప్పు నీటిలో మరియు మంచినీటిలో కూడా బ్రతకగలదు. రీసెర్చర్స్ అభిప్రాయం ప్రకారం బుల్ షార్క్ ప్రపంచంలోని అత్యంత ప్రమాదకరమైన చేపల్లో ఒకటి. ఇది మానవులపై కూడా దాడి చేయగలదు. అమెజాన్ నదిలో కనబడే ఇంకొక రకమైన చేప ఇది. దీన్ని ఎలక్ట్రిక్ ఈల్ అని పిలుస్తారు. ఎందుకంటే ఈ చేప దాడి చేయడానికి విద్యుత్ షాక్ను ఉపయోగిస్తుంది. ఇది 860 వోల్ట్ వరకు ఉంటుందని మెజర్ చేశారు. ఎలక్ట్రిక్ ఈల్ ప్రపంచంలోని అతి కొద్ది చేపల్లో ఒకటి. ఇది ఎలక్ట్రిక్ కరెంట్ ఉపయోగించి ఇతర చేపలను వేటాడుతుంది, తనను తాను రక్షించుకుంటుంది. ఈ చేప 6 అడుగుల పొడవు ఉంటుంది. ఇది తనకంటే పెద్ద జంతువులను కూడా షాక్తో చంపేయగలదు. అమెజాన్ నదిలో ఒక అరుదైన డాల్ఫిన్ జాతి కనిపిస్తుంది. వీటిని పింక్ రివర్ డాల్ఫిన్స్ లేదా బోటో అని పిలుస్తారు. ఈ డాల్ఫిన్స్ 9 అడుగుల పొడవు మరియు 200 కిలోల బరువు ఉంటాయి. ఈ పింక్ డాల్ఫిన్స్ ఇతర జాతి డాల్ఫిన్స్ కంటే చాలా ఫాస్ట్గా ఉంటాయి. వీటి బ్రెయిన్ కూడా సాధారణ డాల్ఫిన్స్ కంటే చాలా పెద్దదిగా ఉంటుంది. చాలా వరకు డాల్ఫిన్స్ మనుషులతో చాలా ఫ్రెండ్లీగా ఉంటాయి, కానీ ఈ పింక్ డాల్ఫిన్స్ మనుషులపై కూడా దాడి చేస్తాయి. ఈ డాల్ఫిన్స్ బొలీవియా, బ్రెజిల్ మరియు పెరువులలో ప్రవహించే అమెజాన్ నదీ ప్రాంతంలో కనిపిస్తాయి. ఇలాంటి భయంకరమైన పెద్ద జంతువులే కాకుండా అమెజాన్ నదిలో కనిపించే కొన్ని చిన్న జీవులు కూడా కనిపించడానికి చిన్నవే, కానీ అవి కలిగించే నష్టం చాలా పెద్దదిగా ఉంటుంది. అమెజాన్ రివర్లో కనిపించే ఒక రకమైన చేప పేరు క్యాండ్యూరా ఫిష్.
ఇది 4 నుంచి 8 సెంటీమీటర్ల పొడవు మాత్రమే ఉంటుంది. ఈ చేప మనుషుల యూరిన్ స్మెల్కి అట్రాక్ట్ అవుతుంది. అలాగే యూరినరీ సిస్టమ్ ద్వారా మనుషుల శరీరంలోకి ప్రవేశిస్తుంది. ఈ చేప ఎప్పుడైతే శరీరంలోకి వెళ్తుందో మొదట్లో ఇబ్బంది అనిపించకుండా సమయం గడిచే కొద్దీ ఈ చేప తన ప్రభావాన్ని చూపిస్తుంది. ఈ చేప శరీరంలోని ఇంటర్నల్ ఆర్గన్స్పై అటాక్ చేయడమే కాకుండా బ్లడ్ని కూడా దెబ్బతీస్తుంది. తొందరగా దాని శరీరం నుంచి బయటకు తీయకపోతే మనిషి ప్రాణం పోయే అవకాశం కూడా ఉంది. అమెజాన్ నదిలో కనిపించే ఈ అరుదైన జాతి కప్పలు కనిపించడానికి చాలా అందంగా కలర్ఫుల్గా కనిపిస్తాయి, కానీ ఇవి చాలా ప్రమాదకరమైనవి కూడా. వీటిని పాయిజన్ డాట్ ఫ్రాగ్ అని పిలుస్తారు. ఇవి 2 నుండి 3 అంగుళాల పొడవు మాత్రమే ఉంటాయి. ఇవి అమెజాన్ బేసిన్లో అనేక రకాల రంగుల్లో కనిపిస్తాయి. మరియు రీసెర్చర్స్ అభిప్రాయం ప్రకారం పాయిజన్ డాట్ ఫ్రాగ్ యొక్క విషయం ఎంత ప్రమాదకరమైనదంటే ఇది ఒకేసారి 10 మందిని చంపగలదు. అమెజాన్ నదిలో ఒక జాతి ఆటర్స్ కూడా కనిపిస్తాయి. వీటిని అమెజాన్ జయంట్ ఆటర్స్ అని పిలుస్తారు. ఇతర జాతుల ఆటర్స్తో పోలిస్తే ఈ జయంట్ ఆటర్స్ పరిమాణంలో చాలా పెద్దగా ఉంటాయి. వీటి పొడవు 6 అడుగుల వరకు ఉంటుంది. అమాయకంగా కనిపించే ఈ జంతువులు చాలా ప్రమాదకరమైనవి. ఇవి సాధారణంగా చేపలను వేటాడతాయి, కానీ ఇవి అనకొండ మరియు బ్లాక్ కేమన్ వంటి ప్రమాదకరమైన జీవులను కూడా వేటాడడం కనబడింది. ఈ జాయింట్ ఆటర్స్ దక్షిణ అమెరికాలో ప్రవహించే అమెజాన్ నదీ ప్రాంతంలో కనిపిస్తాయి. అయితే ఈ ఆటర్స్ జాతి ఇప్పుడు అంతరించిపోతుంది. ఇవి ప్రపంచంలో కేవలం 5,000 మాత్రమే ఉన్నాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ అండ్ షేర్ చేయండి. అలాగే డిసెంబర్ 7, 2023న జపాన్లోని హకుడేటా బీచ్ దగ్గర 1,200 టన్నులకు పైగా చనిపోయిన చేపలు కొట్టుకొచ్చాయి. ఈ చనిపోయిన చేపలు బీచ్లోకి 1 కిలోమీటర్ పొడవునా కొట్టుకొచ్చాయి. ఈ లక్షలాది చనిపోయిన చేపలు బీచ్కి కొట్టుకురావడానికి కారణం ఏంటి? జపాన్ ఈ చేపల్ని ఏం చేసింది? జపాన్ సీ ఫుడ్పై దిగుమతిని చైనా ఎందుకు నిషేధించింది? ఈ సంఘటన తర్వాత ప్రపంచం మొత్తం జపాన్ వైపు వేలెత్తి ఎందుకు చూపాయి? ఈ అమేజింగ్ వీడియో చూడడానికి ఇప్పుడే ఇక్కడ క్లిక్ చేసి చూడండి. అలాగే ఇలాంటి ఎన్నో ఆసక్తికరమైన వీడియోస్ కోసం మా గ్లోబల్ చర్చ్ తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ ఒక అద్భుతమైన వీడియోతో మేము ముందుంటాను. అంతవరకు సెలవు. నమస్కారం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.